వెల్కమ్ టు 99 టీవీ. నేను మూల శ్రీనివాస్. బీజేపీ బీఆర్ఎస్లకు రేవంత్ రెడ్డి చెక్ పెట్టారా? ఎస్, తప్పకుండా. ఎందుకంటే బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. సో దాంట్లో బీజేపీ రాష్ట్రానికి మరి నిధులు ఇవ్వట్లేదు, మొండి చేయిస్తోందని చెప్పి ప్రచారం చేస్తూ మరొక వైపు 10 ఏళ్ళు అధికారంలో ఉన్న ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ పై కూడా ఆయన విమర్శలు చేస్తున్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పుల కారణంగానే రాష్ట్రం దివాలా తీసింది. మేము ఇచ్చిన 6 గ్యారంటీల్లో 13 పథకాలు అమలు చేయాలన్నా, అదే క్రమంలో 420 హామీలు అమలు చేయాలన్నా రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉందంటూ ప్రచారం చేస్తున్న క్రమంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు. సీఎంగా మరి ఆ పీఠంలో కూర్చున్న తర్వాత ఆయన ఒక సందర్భంలో మరి ఆ తొలినాళ్ళలో మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో, ఇక్కడ ఖజానా ఉందనుకున్నారు కానీ ఖాళీ కుండలు దర్శనమిస్తున్నాయని చెప్పిన రేవంత్ రెడ్డి ఇక ఇప్పుడు జరిగిన 4 ఎన్నికల్లో మొట్టమొదటగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 7న 2023 సంవత్సరంలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రజాప్రభుత్వం ప్రజాపాలన చేస్తామని చెప్పి కూడా మరి ఏదైతే ప్రగతి భవన్ ఉందో ఆ ప్రగతి భవన్ దగ్గర కంచెలు తొలగించడం కావచ్చు, దానికి ప్రగతి భవన్ పేరు మార్చి ప్రజాభవన్ అని పెట్టడం కావచ్చు, మొత్తానికి తెలంగాణ ప్రజలకు ఆయన దగ్గరే ప్రయత్నం చేశారు. అదే క్రమంలో ఆయనను 6 గ్యారంటీలు వెంటాడాయి. ఇక 13 పథకాలలో కొన్నిటిని అమలు చేశారు, మరికొన్నిటిని అమలు చేయడము రాష్ట్ర ఆర్థిక స్థితి ప్రకారం అయితే మరి అది సాధ్యం కాలేదు. అయినప్పటికీ కూడా 100 రోజుల్లో అమలు చేస్తామన్న 6 గ్యారంటీల విషయంలో ఒక తెలంగాణ సీఎంగా ఆయన ఖచ్చితంగా ప్రజలకు మరి రాష్ట్ర ఖజానా పరిస్థితిని ఎప్పటికప్పుడు మరి ప్రజలకు వివరిస్తూ ఆ దిశగా ముందుకెళ్లారు. ఆ సమయంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 10 ఏళ్ళ అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం కావచ్చు, అదే క్రమంలో మరి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ కావచ్చు, సో 2 పార్టీలు కూడా బలమైన ప్రత్యర్థులు. ఇక ఈ ప్రత్యర్థులకు కాంగ్రెస్ మరి కొత్తగా వచ్చిన తర్వాత సో రేవంత్ రెడ్డి 6 నెలలు కూడా ఉండలేడు, ముఖ్యమంత్రి పీఠం నుంచి ఆయన దింపేస్తారని చెప్పి ఇటు బీఆర్ఎస్లో కావచ్చు, బీజేపీలో కావచ్చు, సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం ఏదైతే ఉందో నిజంగా మరి రేవంత్ రెడ్డిని తొలగిస్తారా అనే ప్రచారం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా ఎక్కడ రేవంత్ రెడ్డి ఇక తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఆయన ఎక్కడ కూడా ఒక్కరోజు కూడా విరామం తీసుకున్న పరిస్థితి కనిపించదు. సో ఢిల్లీ పర్యటనలు కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో మరి జిల్లాల పర్యటనలు కావచ్చు, సో ప్రతిరోజు హైదరాబాద్లో కావచ్చు, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లోనో, సచివాలయంలోనో, లేకుంటే ఇక మరి చెన్నారెడ్డి సంబంధించి ఎంసీహెచ్ఆర్డీలో కూడా ఆయన మీటింగులు పెట్టడం కావచ్చు, తరచూ అధికారులతో మంత్రులతో మరి నిత్యం ఆయన బిజీగా గడుపుతూ కాంగ్రెస్ మార్క్ ఏదో చూపించాలి, సీఎంగా రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉంటుందో అని చూపించాలనే తాపత్రయంలో కనిపిస్తోంది. సో దీంట్లో జరిగిన 4 ఎన్నికల్లో కంటోన్మెంట్ కావచ్చు, అదే క్రమంలో జూబ్లీహిల్స్ 2 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ మరి ఖచ్చితంగా క్లీన్ స్వీప్ చేసింది. అవి 2 కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సిట్టింగ్ సీట్లు. దాంట్లో కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కనుక అప్పటికే కాంగ్రెస్పై వ్యతిరేకత ఉందని బీజేపీ బీఆర్ఎస్లు చేస్తున్న ప్రచారానికి చెక్కు పెడుతూ మరి 2 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించారు. అదే క్రమంలో మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కూడా మరి ప్రజల్లో చాలా తీవ్రమైన వ్యతిరేకత ఉంది. 6 గ్యారెంటీలు అమలు చేయట్లేదు. సో ప్రజల్ని కాంగ్రెస్ మోసం చేసింది. సో దీంట్లో ఇలాంటి 42% బీసీ రిజర్వేషన్ల అంశం కావచ్చు, తర్వాత మరి రేవంత్ రెడ్డిపై కావచ్చు, అదే క్రమంలో కాంగ్రెస్ పై కావచ్చు చాలా వ్యతిరేకత ఉందని చెప్తున్న నేపథ్యంలో సో వాటన్నిటిని కూడా మరి ఖచ్చితంగా ఆయన పరిగణలోకి తీసుకున్నారు. ఒక 2 ఏళ్ల తర్వాత ఆయన పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వంకి సంబంధించి మద్దతుదారులు మరి పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తు లేకపోయినప్పటికీ కూడా సుమారు 50% పైగా అభ్యర్థులు గెలుపొందడం కావచ్చు. ఇక దాంట్లో మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా మనం చూసినట్లయితే ఓవరాల్గా 116 మున్సిపాలిటీలలో సుమారు 90కి పైగా మున్సిపాలిటీలను కాంగ్రెస్ ఖాతాలో పడేలా చేశాడు. 7 కార్పొరేషన్లలో కూడా జరిగిన ఎన్నికల్లో కావచ్చు, సో సిపిఐతో కలిసి కొత్తగూడెంతో పాటు మరొక 5 స్థానాల్లో ఏవైతే కార్పొరేషన్లో కూడా మేయర్ అభ్యర్థులను కాంగ్రెస్ అభ్యర్థులుగా ఆయన మరి విజయం సాధించేలాగా చేయడం కావచ్చు. రేవంత్ ఇటు ఒక రకంగా చెప్పాలంటే ఆయన సక్సెస్ రేటును ఇది మనకు చూపిస్తోంది. సో ఒకవైపు బీజేపీ బీఆర్ఎస్లు 2 బలమైన ప్రత్యర్థులు. సో గతంలో 10 ఏళ్ళు అధికారం ఉన్న బీఆర్ఎస్ కావచ్చు, అదే క్రమంలో కేంద్రంలో 12 ఏళ్ళుగా అధికారం ఉన్న బీజేపీ కావచ్చు. సో ఈ 2 పార్టీలను తోసి రాజని కూడా ఆయన మరి ఈ ఎన్నికల్లో గెలుపులను సాధించడం కావచ్చు. సో ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ బీఆర్ఎస్లకు రేవంత్ రెడ్డి చెక్ పెడుతున్నారు తనకున్న అనుభవంతో కావచ్చు. అదే క్రమంలో సో మరి ఒకవైపు కేసీఆర్ సంబంధించిన అంశంలో కావచ్చు, మరి మరొక వైపు చంద్రబాబు శిష్యుడిగా కావచ్చు, ఇక ఓవరాల్గా వైఎస్ రాజశేఖర రెడ్డిని కూడా ఆయన చూశారు. సో ఇలా అందరిని కూడా
దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా ఒక రాజకీయ శక్తిగా ఆయన తెలంగాణలో మారారు. సో ఈ రాజకీయ శక్తి రేవంత్ రెడ్డి రూపంలో కాంగ్రెస్కు కలిసి వచ్చింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే చాలా ముళ్ళ కిరీటం అని చెప్పుకోవచ్చు తెలంగాణ సీఎం పదవి. ఎందుకంటే 6-7 లక్షల కోట్ల అప్పులు చేసింది గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి కాంగ్రెస్ మరి ఆరోపిస్తూనే ఇక ఆ ముళ్ళ కిరీటంలో కూర్చున్న రేవంత్ రెడ్డి మాత్రం ఎక్కడ కూడా అది ముళ్ళ కిరీటం అని కానీ తర్వాత అదొక భారమైన పదవిగా కూడా భావించట్లేదు. సో కష్టాలు ఉన్నాయి కనుక ఆ కష్టాలని ఎలా దాటుకుంటూ ముందుకెళ్లాలనే అంశంలో ఇప్పటికొక 60 సార్లకు పైగా ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ఢిల్లీ పర్యటనకు వెళ్తున్న క్రమంలో ఖచ్చితంగా అటు కేంద్రంలో ఉన్న మంత్రులను కావచ్చు, అదే క్రమంలో మరి పార్టీకి సంబంధించిన అధిష్టానాన్ని కూడా కలుపుకుపోతూ కూడా మొత్తానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల విషయంలో ఇటు అధిష్టానాన్ని కావచ్చు, అదే క్రమంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విషయంలో నరేంద్ర మోడీని కలుస్తున్నారు. అదే క్రమంలో కేంద్ర మంత్రులను కూడా కలుస్తున్నారు. కొంత మాకు సాయం చేయాలని కూడా అడుగుతున్నారు. వాస్తవానికి దేశవ్యాప్తంగా బీజేపీ కాంగ్రెస్ల మధ్య మరి గట్టి శత్రుత్వం ఉంటుంది. సో ఇది చాలా ప్రతికూలమైన అంశము. అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి కూడా ఎక్కడ తడబడకుండా మరి ప్రధానమంత్రి రాష్ట్రానికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రిగా మరి అదే ప్రత్యర్థి పార్టీ బీజేపీ అని భావించకుండా ఆ మీటింగ్లో పాల్గొనడం, మా నరేంద్ర మోడీని బడే బాయ్ అని సంబోధించడం, అదే క్రమంలో మరి సోషల్ మీడియాలో తనను చోటే బాయ్ అని సంబోధించినప్పటికీ కూడా తగ్గకుండా కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఏదైతుందో రాష్ట్రాలకు పెద్దన్న కనుక ఈ ఖచ్చితంగా మరి బడే బాయ్ అని పిలవడంలో మరి ఎలాంటి తప్పు లేదని తాను సమర్థించుకోవడం కావచ్చు. ఆ రకంగా ఇప్పుడిప్పుడే కేంద్రం నుంచి రావాల్సిన ఏవైతే తెలంగాణకు రావాల్సిన నిధులు ఉన్నాయో వాటిని సాధించడం కావచ్చు. అదే క్రమంలో మరి రాజకీయ పార్టీ కనుక మిగతా బీజేపీ బీఆర్ఎస్లకు చెక్ పెట్టడం కావచ్చు. రేవంత్ చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. సో మొత్తానికి సీఎంగా రేవంత్ రెడ్డి చేస్తున్న బీఆర్ఎస్ బీజేపీలకు చెక్ పెడుతూ ఎన్నికల్లో గెలుస్తూ ఇక ముందు జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు కావచ్చు, అదే క్రమంలో జీహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, ఇక ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ మాత్రమే మీకు ప్రత్యామ్నాయం అని చెప్పి ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కనుక రేవంత్ రెడ్డి వేస్తున్న అడుగులు మాత్రం తెలంగాణ ప్రజలైతే మద్దతు తెలుపుతున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది.